ఈరోజు ఈ వీడియోలో మనం ఏ విధంగా న్యూస్ పేపర్ వెబ్సైట్లో ఈ పేపర్ అప్లోడ్ చేయాలో చూద్దాం. అందుకోసం మీకు పంపించిన ఒక మెసేజ్లో మీకు కావాల్సిన లాగిన్ యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ పంపించిన లాగిన్ యూఆర్ఎల్ పైన క్లిక్ చేస్తున్నాను. సో దాంతోపాటు నాకు కావాల్సిన ఈమెయిల్ ఐడి లేదా యూజర్ నేమ్ ఉంటుంది కదా, దాన్ని నేను ఇప్పుడు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో నేనేం చేయాలి, నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే నాకు డాష్ బోర్డ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఈ పేపర్ పబ్లిష్ చేయడానికి పబ్లిష్ ఈ పేపర్ బటన్ పైన క్లిక్ చేస్తాను. సో ముందుగా మనం ఏమి ఇవ్వాలి, టైటిల్. సో మరో ఉదయం ఈ పేపర్ మార్నింగ్ ఎడిషన్. సో ఈ విధంగా టైటిల్ ఇస్తాం. దాంతోపాటు కిందికి వచ్చి డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ అనేది కంపల్సరీ. 8th డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. కేటగిరీ మీకు ఏ విధమైన కేటగిరీ, డిఫాల్ట్ కేటగిరీ ఉంటే డిఫాల్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, లేదా మెయిన్ ఎడిషన్ ఇలాంటివి ఉంటే ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఇది మెయిన్ ఎడిషన్ నేను అప్లోడ్ చేయబోతున్నాను కాబట్టి మెయిన్ ఎడిషన్ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ గ్రీన్ కలర్ పబ్లిష్ నౌ పైన క్లిక్ చేస్తే మన ఎడిషన్ అనేది పబ్లిష్ అయింది. సో ఇప్పుడు పైన టాప్లో మనం ఇంతకుముందు పబ్లిష్ చేసిన ఈ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడతో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ పేపర్ని క్రియేట్ చేయడం వరకు అయింది. సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పేపర్ ఎడిషన్ ఇప్పటి వరకు క్రియేట్ చేస్తాం, ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. ఇది సెకండ్ స్టెప్. దీనికోసం ఇక్కడ లేటెస్ట్ లిస్ట్ పైన క్లిక్ చేసి యాక్షన్స్ ఉంటుంది, ఇక్కడ యాక్షన్స్ బటన్ పైన క్లిక్ చేసి అప్లోడ్ పేజెస్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేసి మన దగ్గర ఫైల్స్ లేదా మీడియా పిక్కర్ ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఈ పేపర్ అప్లోడ్ చేయడానికి మనకు డాష్ బోర్డ్, మనకు ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో నేను డౌన్లోడ్ లొకేషన్ నుంచి నేను పేపర్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు యొక్క పీడిఎఫ్ని ఒక స్పెసిఫిక్ లొకేషన్లో సేవ్ చేసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్స్ కానీ లేదు పిక్చర్స్ కానీ రీసెంట్లో కానీ అక్కడ నుంచి సెలెక్ట్ చేస్తే పీడిఎఫ్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు పీడిఎఫ్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి ఇలాంటి డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిందంటే మనం ఈ పేపర్ అనేది అప్లోడ్ అవ్వడం జరిగింది. సో అప్లోడ్ చేయడం అయింది. ఇది సెకండ్ స్టెప్. పీడిఎఫ్ అప్లోడ్ చేసిన వెంటనే మనకు పేజెస్ అనేవి కనబడవు. ఈ పేజెస్ కనబడడానికి మనం ఏం చేయాలి, థర్డ్ స్టెప్ ఎక్స్ట్రాక్ట్ పేజెస్ బటన్ పైన క్లిక్ చేసి ఈ రిజల్యూషన్ అనేది జేపీజీ క్వాలిటీ అనేది డిఫాల్ట్గా ఉంచేసి ఎక్స్ట్రాక్ట్ అని పెడతాం. ఒకవేళ మీకు ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇక్కడ 250, ఇక్కడ 92 అలా పెట్టుకోవచ్చు. సో ఇలా పెడితే ఏమవుతుందంటే ప్రతి పేజీ అనేది సైజ్ పెరుగుతుంది. ఇలా సైజు పెరిగినట్టయితే ఏమవుతుందంటే పేజ్ లోడ్ టైం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతి పేజీ 2 MB 3 MB అనేది లిమిట్ ఉంటుంది. మనకి ఇక్కడ లోడ్ స్పీడ్ కావడానికి ఆప్టిమైజేషన్ కోసం దాన్ని ఆ విధంగా సెట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మూడో స్టెప్ ఇక్కడ పీడిఎఫ్ అప్లోడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ పేజెస్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఒక 20-30 సెకండ్ల లోపు మనకు పీడిఎఫ్ నుంచి పేజీలు అనేది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా కన్వర్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు పీడిఎఫ్ నుంచి పేజీలు ఎక్స్ట్రాక్ట్ అయినాయని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఓకే చేసి ఇక్కడ బార్ ఉంది కదా, ఇక్కడ ఇంటూ బటన్ దీన్ని క్లిక్ చేస్తాం. సో మనకి ఇప్పుడు పేజెస్ అనేవి మనకు పీడిఎఫ్ నుంచి ఇండివిజువల్ పేజెస్గా కన్వర్ట్ అయ్యాయి. చూడొచ్చు, ఇక్కడ 8 పేజెస్ కన్వర్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు ఇంకా, సో ఇక్కడతో మనకు పీడిఎఫ్ పబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ లింక్ని షేర్ చేయాలనుకుంటే వ్యూ మీద క్లిక్ చేసి షేర్ లింక్ క్లిక్ చేసి మీరు వాట్సాప్లో సెండ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నాను, ఇంకొక పద్ధతిలో కాపీ లింక్ అడ్రస్ తీసుకొని వాట్సాప్లోకి వెళ్ళి నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా మనం లింక్ పేస్ట్ చేయగానే మనకు థంబ్నెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా లింక్ అనేది థంబ్నెయిల్తో సహా మనకు వాట్సాప్లో ఎవరికి పంపించాలో వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ పేపర్ వెబ్సైట్లో మీ యొక్క ఈ పేపర్ని
ఈ పేపర్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఈ పేపర్ పీడిఎఫ్ ఎలా అప్లోడ్ చేయాలి, పీడిఎఫ్ అప్లోడ్ చేసిన దాన్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది చూడడం జరిగింది. సో క్లుప్తంగా మరొకసారి, ముందుగా మీకు పంపించబడిన మెసేజ్లో లాగిన్ యూఆర్ఎల్ ఉంటుంది. లాగిన్ యూఆర్ఎల్ని క్లిక్ చేస్తే మీకు ఈ లాగిన్ యూఆర్ఎల్ని క్లిక్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన వెంటనే మీకు ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే, మీకు ఇప్పుడు హోమ్లోకి వెళ్ళి డాష్బోర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధమైన డాష్బోర్డ్ వస్తుంది. దీనిపైన పబ్లిష్ ఈ పేపర్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మనం ఎడిషన్ యొక్క టైటిల్ డీటెయిల్స్ ఇస్తాం. టైటిల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా లిస్ట్లో జనరేట్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసి అప్లోడ్ పేజెస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ పేజెస్ క్లిక్ చేస్తే ఈ విధంగా పేజెస్ వస్తాయి. పేజ్ వచ్చిన తర్వాత లింక్ కోసం లాంగ్ ప్రెస్, వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేసి కాపీ లింక్ అడ్రస్ చేసుకుని మీకు కావాల్సిన వారికి షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ పేపర్ పోర్టల్లో న్యూస్ పేపర్ అప్లోడ్ చేసుకోవచ్చు.